गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజు నుండి మనకు మాఘమాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ మాఘమాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు శ్యామల నవరాత్రులు అని జరుపుకుంటామన్నమాట. అయితే ఆ శ్యామల నవరాత్రులను ఎలాగా జరుపుకోవాలి అనేది చూద్దాం. ఈ రోజు నుండి అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామల నవరాత్రులు. శ్యామల సరస్వతి రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అంటే మాతంగముని కుమార్తె, రాజా మాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్యల్లో ఒక విద్య సాధన చేసిన మిగిలినవన్నింటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యల్లో శ్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మ జ్ఞానతత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందటానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించటానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ 9 రోజులు శ్యామల దండకం పఠించడం వల్ల ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామల విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామల దండకం. ఈ 9 రోజులు శ్యామలాదేవిని ప్రార్థించండి. ఓం శ్రీమాత్రే నమః. మాతంగ తనయ మనసా స్మరామి. ఈ మంత్రంతో ఈ 9 రోజులు కూడా మనం రాజశ్యామల అమ్మవారిని పూజించుకున్నట్లయితే మనకు ఎన్నో విధాల శక్తులు, మన విద్యలో అనుగ్రహాన్ని ప్రాప్తిస్తుందంట. కనుక మనం కూడా ఈ 9 రోజులు అమ్మవారు రాజశ్యామలాదేవిని ప్రార్థిద్దాం. ఓం శ్రీమాత్రే నమః.